ఓం శ్రీ గురుభ్యో నమః. హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా. ఓం వ్యాసాయ విష్ణురూపవే వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. వేదవ్యాస అన్నది ఒక పదవి. వేద విభాగమును చేసిన వారిని వేదవ్యాసుడు అని పిలుస్తారు. అది బ్రహ్మగారి అవతారం. ఆయన మనిషి కాదు. నా కుమారుడైన బ్రహ్మ 4 ముఖములతో చెప్పిన వేదమును ద్వాపరయుగం చివరిలో ఎవరు విభాగం చేస్తారా అని నారాయణుడు ఆలోచన చేసి మనఃసంకల్పం చేత ఒక పురుషుణ్ణి సృజించారు. ఆయనే మొదట నారాయణి సంకల్పం చేత ఉదయించాడు. అప్పుడు ఆ ఉదయించిన వాడిని అపాంతరతముడు అని పిలుస్తారు. ఆయనే మొదటి వేదవ్యాసుడు. కాలచక్రములో కృతయుగం, త్రేతాయుగముల తర్వాత మళ్ళీ మొదటి ద్వాపరము వచ్చింది. కలియుగం రావాలి కదా. అప్పుడు స్వయంభువు అనే మనువు వేదవ్యాస పదవిలోకి వెళ్ళాడు. కాలచక్రం తిరిగి ద్వితీయ ద్వాపరయుగం వచ్చినప్పుడు ప్రజాపతి అన్న వ్యక్తి వేదవ్యాస పదవిలోకి వెళ్ళాడు. తర్వాత శుక్రాచార్యుల వారు వేదవ్యాస పదవిలోకి వెళ్ళారు. తర్వాత బృహస్పతి వేదవ్యాస పదవిలోకి వెళ్ళారు. తర్వాత వశిష్ఠుడు, త్రివర్షుడు, సనధ్యాదుడు వేదవ్యాస పదవిలోకి వెళ్ళారు. మనం బ్రతుకుతున్న ఈ యుగంలో చతుర్ముఖ బ్రహ్మగారి అంశతో సాక్షాత్ నారాయణ సంకల్పముగా వచ్చిన వేదవ్యాసి పదవి కనుక వ్యాసో నారాయణ స్వయం. అటువంటి అవతారంగా కృష్ణద్వైపాయనుడు వచ్చాడు. ఆయన చిరంజీవి, ఎప్పుడూ కూడా ఆయన ఉంటాడు. ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణమి తిథి నాడు మనం వెళ్ళి వ్యాసుడికి నమస్కారం చేస్తాము. లోకమంతా కలిసి, మనుష్యజాతి అంతా కలిసి ఆ రోజున తప్పకుండా ఈ శ్లోకంను చెప్తారు. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పద్మనేత్ర ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప ఏన త్వయా భారత తైలపూర్ణ. వ్యాస పౌర్ణమి రూపాంతము చెంది గురు పౌర్ణమి అన్నారు. అందులో వ్యాసుడు మొదటి గురువు అని నమస్కారం చేస్తారు. వ్యాసుని చూసి మన కన్నుల ముందు కరచరణములతో తిరుగుతూ ఉన్న గురువుగారెవరైతే ఉంటారో ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మీలో ఆ వ్యాస భగవాన్ని చూస్తున్నాను అని నమస్కారం చేస్తాం మనం. అందువలన గురు పౌర్ణమి అని అన్నారు. అంతే తప్ప నిజానికి ఆ రోజు వ్యాస భగవానునికి పూజ అనేది చెయ్యాలి. అది వ్యాస పౌర్ణిమ. ఇక గురువులు అనేవాళ్ళు ప్రధానంగా 7 రకాలు అని మన శాస్త్రాల్లో చెప్పబడింది. అవేంటో తెలుసా? సూచక గురువు అంటే చదువు చెప్పేవాడు. వాచక గురువు అంటే కుల ఆశ్రమ ధర్మాలను బోధించేవాడు. ఇక బోధక గురువు అంటే మహామంత్రాలను ఉపదేశించేవాడు. ఇక నిషిద్ధ గురువు అంటే వశీకరణ, మారణ ప్రయోగాలు లాంటివి నేర్పేవాడిని నిషిద్ధ గురువు అంటారు. అలాంటివాడు గురువునికి పనికిరాడు. ఇక విహిత గురువు విషయభోగముల మీద విరక్తి కలిగించేవాడు. కారణ గురువు జీవబ్రహ్మైక్యాన్ని బోధించేవాడు. ఇక పరమ గురువు జీవాత్మ పరమాత్మ రెండూ కూడా ఒకటే అని ప్రత్యక్ష అనుభవాన్ని కలిగించేవాడు. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చ చక్షుర్మిమీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్ సచరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. చిన్మయం వ్యాపి యత్సర్వం త్రైలోక్యం సచరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. సర్వశ్రుతిశిరోరత్న విరాజిత పదాంబుజః వేదాంతాబుజ సూర్యో యస్తస్మై శ్రీ గురవే నమః. చైతన్యః శాశ్వతః శాంతో వ్యోమాతీతో నిరంజనః బిందునాదకళాతీతాస్తస్మై శ్రీ గురవే నమః.
జ్ఞానశక్తిసమారూఢः తత్వమాలా విభూషితः భుక్తిముక్తిప్రదాతా చ తస్మై శ్రీగురవే నమః. గురురాధిరనాదిచ్చ గురుః పరమదైవతం గురోః పరతరం నాస్తి తస్మై శ్రీగురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం శ్రీ గురుభ్యో నమః. విన్నారు కదా. మీకు కనుక వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.